హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ అంతేకాకుండా పూజా రూమ్ ఇదిగోండి కొంచెంగా డీప్ క్లీన్ అయితేనేమి గుమ్మము చుట్టూతున్న ఫ్రేమ్‌ని నేనెలా నీట్‌గా క్లీన్ చేస్తాను, అంతేకాకుండా ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. తర్వాత నిన్న సినిమాకి వెళ్ళొచ్చాము. సినిమా గురించి విశేషాలు, టేస్టీ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్, తర్వాత నెలల కాలం నిల్వ ఉన్నా గూడా ఫ్రెష్‌గా ఉండేటట్టుగా కమ్మనైన నెయ్యి, తర్వాత కమ్మనైన టేస్టీ టేస్టీ స్వీట్ ఐటెమ్ ఇదిగోండి పల్లీల ఉండలు. మన హెల్త్‌కి చాలా మంచిది కదండీ! అంతేకాకుండా కొంచెంగా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. చిన్నపాటి టిప్స్ అండ్ ట్రిక్స్‌తో ఉంటాయి. తప్పకుండా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఉదయాన్నే చామంతి పువ్వులొచ్చాయండి. చామంతి పువ్వులతో అమ్మవారిని, దేవుళ్ళందరిని ఇలా అలంకరించేసి పూజ చేశాను. రకరకాల చేమంతి పువ్వులండి. ఇలా నిండుగా పువ్వులు అలంకరించేసి పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. ఇలా ఎక్కువ దీపాలు వెలిగించి పూజ చేయడం కూడా చాలా ఇష్టమండి. ఈ మధ్యనే కొంచెం ధూపం అది వేస్తున్నా అనమాట. లేకుంటే ఇంతకుముందు ధూపం కూడా వేయట్లేదు కదండీ! మా మామయ్య దూరమైన దగ్గర నుంచి. ఇప్పుడు 5 నెలలు దాటాయి గనక ధూపం అది వేయొచ్చన్నారని చెప్పేసి ఇదిగోండి కొంచెంగా దీపం వెలిగించేసి ఈ విధంగా పూజ చేశాను. అందరూ బాగుండేలా చూడమ్మా, అందరిలో మేముండేలా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. ఇలా ఎక్కువ పువ్వులతో, ఎక్కువ దీపాలు వెలిగించేసి, పూజ చేసిన తర్వాత అమ్మవారిని, దేవుళ్ళందరిని అలాగనే చూస్తూ ఉండబుద్దవుతుందండి. ఇన్నే దీపాలు వెలిగించాలి, ఇలాగనే ఎక్కువగా పూలు అలంకరించాలి అనేదేం లేదు గానండి. ముందుగా మనకు మనస్ఫూర్తిగా పూజ చేయాలి అనేంత సంకల్పం ఉండాలి. అంతేకాకుండా మనసు ధ్యానం చేసేసి పూజ చేసుకునేటట్టుగా ఉండాలండి. అప్పుడే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారని నేను నమ్ముతూ ఉంటాను. మీరు చాలామంది అంటుంటారు, "అక్క మీకు చాలా ఓపిక ఎక్కువ, చాలా ఎక్కువగా పని చేస్తుంటారు. మీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందని?" ఉదయాన్నే ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల మన ఇంటికి మంచి పాజిటివిటీ వస్తుంది. అంతేకాకుండా ఎంత పనైనా చేసుకోగలిగేంత శక్తిని ఆ అమ్మవారు నాకిస్తారని నేను నమ్ముతూ ఉంటానండి. ఇదిగోండి ఇలా పూజ చేసిన వెంటనే కిటికీ అనేది తీస్తుంటానన్నమాట. చూడండి ఎండంతా పూజ గదికి ఇవతల దాకా వస్తుంది చూడండి. గుమ్మం ఇవతల దాకా. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అంటూ ఇవాళ ఉప్మానే చేశానండి. కొంచెం పనుందన్నమాట. ఎప్పుడన్నా ఇంట్లో వేరే పనున్నప్పుడు ఇలా మనకు వెంటనే అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ అనేది చేస్తుంటాం కదండీ! హెల్త్‌కి టేస్ట్ కూడా బానే ఉంటుందన్నమాట. మీ అందరికీ తెలుసులెండి. ఉప్మా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు గానండి. ఎసరనేది మనం ఇలా తాలింపులోనే మనం ఉప్మా రవ్వను వేసిన తర్వాత, కొంచెం ఉప్మా రవ్వను వేయించిన తర్వాత మనం ఎసరనేది పోసామనుకోండి, సెపరేట్‌గా కాంచి తొందరగా అవుతుంది. టేస్ట్ బావుంటుంది. ఇక్కడ నేను బొంబాయి రవ్వ ఉప్మానే చేశానండి. బొంబాయి రవ్వ ఉప్మా పర్ఫెక్ట్ కొలతలంటూ నేను చేసేది ఎట్లా అంటే అండి, ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటే 3:30 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేస్తానండి. బాగా టేస్టీగా వస్తదనమాట. చల్లారిన తర్వాత కూడా మరీ గట్టిగా కాకుండా ఉంటుందండి. లో ఫ్లేమ్ పెట్టేసి ఇదిగోండి ఇంగ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నానబెట్టిన శనగపప్పు అని వేస్తే చాలా బావుంటుందండి. ఇప్పుడైతే కొంచెం జీడిపప్పు అని వేశాను. అందుకని ఇంక శనగపప్పు అంటూ ఏం వేయలేదు. మనము శనగపప్పు నానబెట్టేసి వాటర్ అంతా ముందు రోజు నైట్ శనగపప్పు నానబెట్టేసి వాటర్ అంతా మరుసటి రోజు వంపేసి ఏదైనా కవర్‌లో అది వేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్మాలోకి గాని, లేకుంటే క్యాబేజ్ కర్రీలోకి కూడా చాలా బావుంటుంది. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇవాళైతే పూజ రూమ్ గుమ్మం అంతా నీట్‌గా క్లీన్ చేసి పని పెట్టుకున్నానండి. దగ్గర దగ్గర నెల పైనే అయిందండి. కొంచెం డస్ట్ పట్టినట్టుగా అలా ఉంది. ఇదిగోండి మా పూజా రూమ్ గుమ్మము చుట్టూతా ఉన్న ఫ్రేమ్ ఇలా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి 3 నామాలు, శంఖము, చక్రము వచ్చేటట్టుగా ఒక వైపుకేమో అన్నపూర్ణమ్మ ఫోటో ఫ్రేమ్ అనేది పెట్టేశానండి. పూజ గదిలో చాలామంది అన్నపూర్ణమ్మ విగ్రహం అని పెడుతూ ఉంటారు గదండీ! చాలామంది మీరు అడుగుతూ ఉంటారు. మీరు పెట్టలేదా అక్క అని. ఎప్పుడంటే అప్పుడు వంటింట్లో నాన్ వెజ్ అనేది చేస్తుంటాం కదండీ! అందుకనేసి నాకు కొంచెం డౌట్‌గా ఉంటుంది. అందుకని నేనైతే అమ్మవారి విగ్రహం గాని, అలా వంటింట్లో ఏమీ ఏర్పాటు చేయలేదు. వంటింటికి ఎదురుగానే ఇలా అన్నపూర్ణమ్మ ఫోటో అనేది ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ఇది చూడండి చుట్టూతా ఇలా ఫ్రేమ్ అనేదొచ్చింది. శంఖము, చక్రము, 3 నామాలు అట్లా పైన ఫ్రేమ్ ఇచ్చేసి, ఇంగ గుమ్మం చుట్టూ ఇలా ఇదిగోండి కొంచెం డిజైన్ వచ్చినట్టుగా అలా ఫ్రేమ్ అనేది ఇచ్చాము. నెల పైనే అయింది కదండీ! కొంచెం డస్ట్ పట్టినట్టుగా ఉంది. ఇరువైపులా పెద్ద దీపాలనున్నాయన్నమాట. అవి కూడా నెల దాటిందేమో అండి క్లీన్ చేయక. అందుకని ఇవాళ క్లీన్ చేస్తున్నాను. చుట్టూతా తోరణాలు, తర్వాత పూల మాల అలంకరించున్నాం గదండీ! ఫస్ట్ అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి, ఇదిగోండి కొంచెం విమ్ లిక్విడ్‌లో నానబెట్టేసి పెట్టాను. ఇంక తర్వాత ఇదిగోండి పెద్ద దీపాలున్నాయన్నమాట. పూజ రూమ్‌కు ఇరువైపులా ఆ దీపాలను క్లీన్ చేస్తున్నాను. పైన ఇలా హ్యాంగింగ్ దియాస్ గూడా ఉన్నాయండి. అవి కూడా క్లీన్ చేశాను. ఏం లేదండి. పీతాంబర్‌లో కొంచెం విమ్ లిక్విడ్ కలిపేసి ఇలా క్లీన్ చేస్తున్నాను. బ్రాస్ పూజ ఐటెమ్స్ అన్నీ. తర్వాత తోరణాలు, తర్వాత మాలలు అన్నీ గూడా అలా నానబెట్టి పెట్టాను. ఇదిగోండి. ఇది పెద్ద దీపమండి. ఇరువైపులా ఏర్పాటు చేశాను. చాలా బావుంటుందండి దీపాల వెలుగులో. ఇప్పుడంటే దీపాలు వెలిగియట్లేదు గానండి. ఎప్పుడన్నా శుక్రవారము ఒకప్పుడు వెలిగిచ్చేదాన్ని. పెద్ద సైజు దీపాలుంటే గనక ఏవైనా గానీ పక్కకు పెట్టేసి పండగలప్పుడే వాడాలి అనుకోకుండా, మనము పూజ గదికి ఇరువైపులా ఏర్పాటు చేసుకుంటే గాని చాలా బావుంటుందండి. ఇప్పుడైతే దీపాలు వెలిగియకుండా ఊరికే ఇరువైపులా పూలనేది అలంకరిస్తున్నాను. ఇంగ దీపాలన్నీ గూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేశానండి. దీపాలు పెట్టేదానికి చిన్న స్టాండ్‌లు,
అలాగనే ఇదిగోండి పూలమాలలు, అలాగనే తోరణాలన్నీ గూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసాను. అవి కొంచెం ఆరాలి. ఇవి ఆరే లోపల ఇదిగోండి ఏదైనా ఇలాంటి బ్రష్ ఉంటుంది చూడండి. స్మూత్ బ్రిజిల్స్ వచ్చిన బ్రష్ తీసుకునేసి, ఇక్కడ కొంచెం డిజైన్ వచ్చినట్టుగా అలా ఉన్నాయి కదండీ! అక్కడ నార్మల్‌గా మనం క్లాత్‌తో తుడిస్తే పోదనమాట. అట్లాంటప్పుడు ఇలా బ్రష్‌తో ఫస్ట్ దుమ్మంతా దులిపేసి, ఏదైనా వెట్ క్లాత్ తీసుకునేసి తుడిస్తే సరిపోతదండి. ఎక్కువగా డస్ట్ అంటే మరీ ఎక్కువ డస్ట్ లేదు కానండి. మనము నెలకోసారి గానీ, 2 నెలలకోసారి గానీ క్లీన్ చేస్తే బావుంటుంది కదండీ! నేనైతే నెలకోసారి ఖచ్చితంగా గుమ్మంని క్లీన్ చేస్తూ ఉంటానండి. మనం పూజా రూమ్‌ని ఎంత నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటామో, పూజ గది గుమ్మము, చుట్టూతా ఫ్రేమ్‌ని గూడా అలాగనే నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవాలండి. అప్పుడే ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం మన ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుందని నేను నమ్ముతూ ఉంటానండి. అంతేకాకుండా ఇదిగోండి చుట్టూతా ఇక్కడ ఫాల్ సీలింగ్ అనేది వచ్చింది గదండీ! ఎక్కువగా దీపారాధన చేస్తుంటాను గదా! ఇక్కడంతా కూడా కొంచెం బ్లాక్ అలా అయిందనమాట. అదంతా గూడా నీట్‌గా తుడిచేశాను. ఫ్రేమ్ చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో గదా! ఈ ఇల్లు కట్టించేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచన చేసేసి, ఇలా ఉండాలి అని అనుకోని చేయించుకున్న మా పూజ గదండి. నాకు మా ఇంటికి లోపలల్లా అత్యంత ఇష్టమైనది పూజ గది. ఇదిగోండి చుట్టూతా ఇలా ఫ్రేమ్‌కి డిజైన్ ఇచ్చినట్టుగా అలా ఇచ్చేసి, పూజ గది గుమ్మం వాకిలికి సరిపోయేటట్టుగా అలాగనే పైన ఫ్రేమ్ వచ్చింది కదండీ! అదే డిజైన్ వచ్చేటట్టుగా చూసుకున్నాము. తర్వాత ఇటువైపు అన్నపూర్ణమ్మ ఫోటోని గూడా నీట్‌గా తుడిచేసి, కుంకుమ బొట్లు పెట్టేశాను. ఇలా బయట నుంచి చూసినా పూజ గది సింపుల్‌గా చాలా మంచిగా, అందంగా కనిపించేటట్టుగా ఫ్రేమ్ అనేది చేయించామండి. ఇంక తర్వాత ముందుగానే ఇలా క్లీన్ చేసి పెట్టేసాను గదండీ! దీపాలయితేనేమి, తోరణాలు అవన్నీ కొంచెం తుడుస్తున్నానండి. దీపాలు పెద్ద దీపాలు మనం ఎక్కువగా యూజ్ చేయం గదండీ! ఒకసారి ఇలా నీట్‌గా వాష్ చేసిన తర్వాత ఏదైనా క్లాత్‌తో తుడిచేసి అలాగనే పెట్టేసినా గూడా నెల రోజులున్నా గూడా బ్లాక్ కలర్ చేంజ్ కాకుండా ఉంటాయండి. పెద్ద సైజ్ దీపాలండి. ఇవి ఓన్లీ పెద్ద సైజ్ దీపాలు కాదనమాట. 2 రకాల మీడియం సైజ్ దీపాలుంటే నేను ఆ దీపాలను సెంటర్‌లో అలా ఫ్రేమ్ ఇదిగోండి సెంటర్‌లో అలా వచ్చింది గదా! దాన్ని వేరే దీపందనమాట. అలా 2 రకాల దీపాలను కలిసి ఇలా పెట్టేసానండి. ఐడియా బావుంది కదా! మీరు గూడా ఒకసారి చెక్ చేయండి. మీ ఇంట్లో గనుక మీడియం సైజ్ దీపాలేవన్నా ఉంటే గనుక సెంటర్‌లో అలా వచ్చుంటాయి గదండీ! డై వచ్చినటివి అవి తీసి ఇంకో దీపాన్ని మనం సెట్ చేయొచ్చు. నేను అలాగనే సెట్ చేశాను. శంకు చక్రం దీపాలండి. ఇంగ దీపాలు పెట్టేదానికి ఇవి స్టాండ్‌లు. ఇవైతే అమెజాన్‌లో తీసుకున్నాను. ఇంగ తర్వాత అన్నీ ఇదిగోండి పూలమాలలు, తర్వాత తోరణం అన్నీ కొంచెం ఆరిన తర్వాత ఇంగ గుమ్మానికంతా ఇలా అలంకరించాను. ఇటు సైడ్ పూసలవి డిజైన్ వచ్చినాయి చూడండి. మాలల లెక్క తోరణాలు సైడ్‌లకి అవైతే తిరుపతిలో తీసుకున్నాను. మాలలు గూడా తిరుపతిలోనే తీసుకున్నానండి. అమ్మవారికి అన్నపూర్ణమ్మ వారికి గూడా మాల వేశాను. ఇప్పుడు నిండుగా కనిపిస్తుంది గదండీ! ఫస్ట్ ఏం లేకుండా గుమ్మం ఎలా ఉన్నింది. ఇప్పుడు అన్నీ అలంకరించేసరికి గుమ్మం ఎలా కనిపిస్తుంది గదండీ! పూజ గది కళకళలాడడమే కాదు, పూజ గది గుమ్మం కూడా కళకళలాడుతూ ఉండాలండి. ఇంగ ఇరువైపులా దీపాలు ఇలా పెట్టేశాను. ఇప్పుడైతే దీపారాధన ఏం చేయట్లేదు కదనండి. ఇరువైపులా దీపాల పక్కన కొంచెం పూలనేది అలంకరిస్తూ ఉన్నాను. పూజ గది ఇంతే పెద్దగా ఉండాలి అనేదేం లేదండి. మనకు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎంత మంచిగా అందంగా అలంకరించుకోవచ్చనేది మన థాట్స్‌లోనే ఉంటుంది కదండీ! నేనైతే ఇదిగోండి ఈ విధంగా అలంకరించాను. మా పూజ గది ఎలా ఉంది, అలాగే గుమ్మం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక పైన ఇరువైపులా ఇదిగోండి హ్యాంగింగ్ బెల్స్ వచ్చేటట్టుగా 9 గంటలొచ్చేటట్టుగా ఇదిగోండి ఇరువైపులా అలంకరించాం. అవి గూడా బ్రాస్ అన్నమాట. ఇదిగోండి నాకు ఈ విధంగా పూజ గది నిండుగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టమండి. అంతే కాకుండా అన్నపూర్ణమ్మ ఫోటో ఫ్రేమ్ అంటూ కాదండి. నేను ఫోటోనే అమెజాన్‌లో తీసుకున్నాను అనమాట. పెయింటింగ్ వచ్చినట్టుగా. దాన్ని నేను సొంతంగా ఫ్రేమ్ అనేది వేయించామండి. ఇంకా ఈ మాలలంటూ తిరుపతిలోనే తీసుకున్నాను. బ్రాస్ తోరణం గూడా తిరుపతిలోనే తీసుకున్నానండి. ఇంక పూజ గది ఎలా ఉంది? అలాగనే పూజ గది గుమ్మం ఎలా ఉంది? తప్పకుండా కామెంట్ చేయండి. మీరెవరైనా చేయించుకోవాలనుకుని సొంతంగా ఇల్లు కట్టించుకునే వాళ్ళైతే గనుక స్క్రీన్ షాట్ తీసుకునేసి మీరు గూడా ఈ విధంగానే పూజ రూమ్‌లని ఆర్గనైజ్ చేసుకోండి. అంతేకాకుండా అలాగనే కట్టించుకోండి. అలాగనే అలంకరించుకోండి. ఇంక మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత నేను, విష్ణు ఇక్కడ మీకు రెడీ అయ్యి కనిపిస్తున్నాం గదండీ! మా వారు, అమ్ము కూడా రెడీ అయ్యారు. ఎక్కడికి వెళ్తున్నామంటే సినిమాకి వెళ్తున్నామండి. ఇంకా ఏ సినిమా అనేది మీకు అందరికి ఆల్‌మోస్ట్‌గా అర్థమైపోయి ఉంటుంది. మీ అందరూ ఆ సినిమాకి వెళ్ళే వచ్చుంటారు. 'పుష్ప 2' దగ్గర దగ్గర రిలీజ్ అయ్యి కూడా చాలా రోజులైంది గదండీ! ఆల్‌మోస్ట్‌గా అందరూ ఆ సినిమా చూసేసే ఉంటారు. కానీ మేమే లేట్. మొన్న పెళ్ళికి వెళ్ళాం గదండీ! ఔరంగాబాద్ అక్కడనే వెళ్దామా అని బాబు అన్నాడు. కానీ అక్కడ ఎక్కువగా హిందీ సినిమాలు ఆడుతుంటాయి. మనకి ఆ హిందీ అర్థం గాదు. తెలుగు సినిమా మనము నంద్యాలకెళ్ళాక వెళ్ళొచ్చులే నాన్న అని చెప్పాను. లేకుంటే బాబు చాలా ఇష్టంగా రిలీజ్ అయిన వెంటనే 3, 4 రోజుల లోపల అలా వెళ్తుండేవాడు. ఈసారి మా కోసం వెయిట్ చేసి తను మాతో పాటు లేట్‌గా వెళ్తున్నాము. మీ అందరూ 'పుష్ప 2' సినిమా చూసారా? చూసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మధ్యాహ్నం 2:30 మ్యాట్‌నీకే వెళ్ళాలనేసి ముందుగానే బుక్ మై షోలో వాళ్ళు అదే పిల్లలు బుక్ చేశారనమాట. ఇంక నేను, అమ్ము ఎంత తొందరగా బయలుదేరాలన్నా ఇంట్లో లేటే అవుతుందండి. పైగా 3 ½ అవర్ సినిమా అంట కదండీ!
అందుకని ఇట్లా 2:30కి అలా చెప్పారండి. మామూలుగా ఎప్పుడైనా గానీ మేము సినిమా బుక్ చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత గానీ సినిమా అనేది స్టార్ట్ అవ్వదనమాట. 2:30 అనేసరికి ఎలాగో 2:40 అలా అవుతుంది గదా! ఒక 10 మినిట్స్ ఏమవుతుందిలే అన్నట్టుగా ఒక 10 మినిట్స్ లేట్‌గా వెళ్ళామండి. కానీ మేము వెళ్ళేసరికి సినిమా అనేది స్టార్ట్ అయింది. సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులయింది గదా! అంతగా రష్ ఉండరులే అనుకున్నాను కానండి, థియేటర్ అంతా ఫుల్ అయిపోయారండి. ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంగ స్నాక్స్ అంటూ పిల్లలు తింటూనే ఉంటారు కదండీ! అమ్మ అయితే పెప్సీ తెప్పించుకుంది. నేనైతే కొంచెం జలుబు, దగ్గు అలా అనిపించిందనమాట. అందుకని నేను, మా వారు కాఫీ తాగాము. అమ్ము, విష్ణు వచ్చేసి ఏవో స్నాక్స్ అలాగనే పెప్సీ తీసుకున్నారు. మీ అందరూ 'పుష్ప 2' సినిమా చూసారా అండి? ఎప్పుడెప్పుడు వెళ్లారనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఆల్‌మోస్ట్‌గా అందరూ చూసే ఉంటారులెండి. మేమే లేట్ అనమాట. ఇంగ సినిమా గురించి ఇక్కడ మాట్లాడుతున్నాము. ఒక 10 మినిట్స్ ముందొచ్చింటే హీరో ఇంట్రో అని ఉంటది గదమ్ము! అదే ఎంట్రీ. బావుండేది కదా! అనుకుంటే నువ్వే లేట్ అంటూ అలా మాట్లాడుతున్నాము. సినిమా అయితే చాలా బావుందండి. 'రష్మిక' తర్వాత 'అల్లు అర్జున్' యాక్షన్ అయితే సూపర్. మామూలుగా అయితే మేము ఏదన్నా సినిమా నచ్చిందంటే గనుక 'కల్కి' 2 టైమ్స్ వెళ్ళాము. తర్వాత 'అరుంధతి' 2 టైమ్స్ వెళ్ళాము. తర్వాత 'మగధీర' 2 టైమ్స్ వెళ్ళాము. ఈ సినిమా గూడా మళ్ళీ వెళ్దామమ్మా అని పిల్లలు అంటూ ఉన్నారు. ఇంగ నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంగ ఇంటికొచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. అందుకని వీడియో అంటూ ఏం షూట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ సజ్జ రొట్టె, అలాగనే మట్టికాయ తాలింపు చేశాను. హెల్త్‌కి చాలా మంచిది గదండీ! సజ్జ రొట్టె, జొన్న రొట్టె. ఇలా పులుసు కూరల్లోకి గాని, పొడి కూరల్లోకి కూడా చాలా బావుంటాయి. సజ్జ రొట్టె ఇలా మెత్తగా కాకుండా గట్టి రొట్టె అయితే చాలా బావుంటుందండి. అమ్మకు కూడా చాలా ఇష్టం అనమాట. అందుకని ఒక రొట్టె తన కోసం అలాగనే పెనం మీద పెట్టేశాను. మా వారు, విష్ణు తినేశారు. నేను, అమ్ము తినాలి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి నెయ్యి అయిపోయింది ఇంట్లో. అందుకని మీగడ ఉంటే వెన్నపూస చేశాను. తర్వాత నెయ్యి తయారు చేస్తున్నాను. స్టవ్ మీద పెట్టేశాను. నెయ్యి కూడా రెడీ అయిపోయింది. ఆల్రెడీ మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయనేసి సెపరేట్‌గా నెయ్యి వీడియో అంటూ ఏం షేర్ చేయలేదండి. ఇదిగోండి ఇంత నెయ్యి అయింది. నెలల కాలాలు నిల్వ ఉండేటట్టుగా నెయ్యి చాలా ఫ్రెష్‌గా మనం వెన్నపూస ఎంత బాగా నీట్‌గా వాష్ చేస్తామో, అన్ని రోజులు ఫ్రెష్‌గా ఉంటుందండి నెయ్యి. ఆల్రెడీ మన ఛానల్‌లో దగ్గర దగ్గర 3, 4 వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇంకా పల్లీలు గూడా వేయించి ఇదిగోండి పొట్టు తీసి పెట్టాననమాట. పల్లీల ఉండల కోసము. ఇంకా ఈ మధ్య హెల్త్ బావుండట్లేదండి. కొంచెం జలుబు, దగ్గు అలా ఉంది కదా! కొంచెము బ్లడ్ గూడా తగ్గినట్టుగా అనిపిస్తుంది. అందుకని ఏబీసీ జ్యూస్ చేస్తున్నానిక్కడ. అమ్ము డైలీ చేసుకుంటదండి. ఏబీసీ జ్యూస్ అంటే ఏం లేదండి. యాపిల్, క్యారెట్ తర్వాత బీట్రూట్. మన హెల్త్‌కి చాలా మంచిదండి. యాపిల్ ఉండాలి అనేదేం లేదనమాట. క్యారెట్, బీట్రూట్‌తో మనం జ్యూస్ అనేది చేసుకున్నా చాలా మంచిది. ఇక్కడైతే యాపిల్ ఉన్నాయనేసి 3 కలిపేసి జ్యూస్ చేస్తున్నాను. అమ్మ అయితే డైలీ ఎలాగో తాగుతుంది. నేను గూడా ఈ మధ్య స్టార్ట్ చేశానండి. నేనైతే షుగర్ గాని, హనీ గాని ఏం వేసుకోనండి. అమ్మకైతే కొంచెం హనీ వేస్తుంటాను. ఈ జ్యూసర్ గురించి సెపరేట్‌గా ఒక వీడియోనే షేర్ చేస్తాలేండి. ఈ మధ్యనే తీసుకున్నాము. వాడబట్టి కూడా అంటే 20 డేస్ పైనే అయిందండి. సెపరేట్‌గా ఒక వీడియోని షేర్ చేస్తాను. కంపెనీ ఏది, ఎలా పనిచేస్తుంది అనేది కూడా. మరీ వేలు అలా ఏం లేదండి. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకున్నాను. కాస్ట్ కూడా తక్కువే పడింది. క్వాలిటీ చాలా బావుంది. ఇంగా క్లీనింగ్ కూడా చాలా ఈజీ అవుతుందండి. ఇదిగోండి మనము నార్మల్‌గా మిక్సీకి వేసి అదంతా తొక్కంతా మన స్ట్రైనర్‌లో వేసే లోపల అక్కడ అటాచ్‌మెంట్స్ అన్నీ గూడా నీట్‌గా క్లీన్ చేయొచ్చు. అంత టైం తక్కువ తీసుకుంటుంది. అమ్ముకైతే కొంచెం హనీ వేసిచ్చాను. నేనైతే హనీ గాని, లేకుంటే షుగర్ గాని ఏం వేసుకోలేదండి. ఎందుకంటే కొంచెం యాపిల్ స్వీట్‌గానే ఉంటుంది గదా! సరిపోతుంది. మన హెల్త్‌కి మెయిన్‌గా కదండీ! అందుకనేసి. నార్మల్‌గా ఒకప్పుడైతే గనుక జ్యూసర్ ఎందుకు ఊరికే మనం ఎలాగో తినేదే గదా! అది గూడా మనకు కొంచెం ఫైబరు వెళ్తుంది గదా! అన్నట్టుగా ఊహించేదాన్ని కానండి. అలా ఏం లేదంటండి. జ్యూస్‌లే చాలా మంచిదంట అని పిల్లలు నాకు నచ్చజెప్పి వాళ్ళు తెప్పించిందనమాట. దాని గురించి సెపరేట్‌గా ఒక వీడియో షేర్ చేస్తాలేండి జ్యూసర్ గురించి. ఇంకా ఏవో ఒకటి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతూనే ఉంటాం గదండీ! ఇప్పుడు ఆర్డర్ పెట్టి తెప్పించిందేంటంటే అండి గ్లౌజెస్ అనమాట. మెయిన్‌గా ఇప్పుడు అవసరమై తెప్పించానండి. ఇంట్లో పిల్లలైతేనేమి, మా వారైతేనేమి, ఈ మధ్య నాకు గూడా కొంచెం బ్లడ్ తక్కువుందనేసి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టుగా పల్లీలో ఉండలు, లేకుంటే నువ్వుల ఉండలు అలా తయారు చేస్తున్నాను. ఈ మధ్య మొన్న అక్కడ వెళ్ళొచ్చాం గదండీ! పెళ్ళికి వెళ్ళేటప్పుడు ట్రైన్‌లో గూడా తీసుకెళ్ళాను. అవి అయిపోయాయన్నమాట. మళ్ళీ చెయ్యి అని బట్టారు గానండి, చేయాలంటే మనకు చేతులు సహకరించవండి. వేడి వేడివి మనం ఉండాలనే కడుతూ ఉండాలి గదా! అందుకని అమెజాన్‌లో ఈ గ్లౌజెస్ అనేవి తెప్పించానండి. హీట్ రెసిస్టెంట్ అలాగే వాటర్ రెసిస్టెన్స్ అని చెప్పారనమాట. ఇవి ప్లాస్టిక్ కాదండి. సిలికాన్ అనమాట. అందుకని నేను తీసుకున్నాను. బ్లాక్ కలరే ఉన్నాయండి. వేరే కలర్ ఆప్షన్ లేదనమాట. ఇంగా ఇవి వచ్చిన దగ్గర నుంచి పిల్లలైతే పల్లి ఉండలు చేయమా అని అడుగుతున్నారు. ఎలాగో ఇప్పుడు పల్లి ఉండలు చేస్తాను కదా! అలాగనే ఇవి గ్లౌజెస్ మీకు షేర్ చేసినట్టుగా ఉంటుంది. యూజ్‌ఫుల్ అయితే మీరు గూడా తీసుకుంటారు కదనేసి ఇంకా ఇదొచ్చేసి ఆడుకునేదండి. రింగ్ అనమాట. మీకెంతమందికి తెలుసు తప్పకుండా కామెంట్ చేయండి. అమ్ము తెప్పించిందండి. ఈ మధ్య కొంచెం ఎక్సర్‌సైజ్ తగ్గిందనమాట.
పైగా పిల్లలిద్దరూ షటిల్ ఆడుతుంటారు కానీ బయట గాలి ఎక్కువగా వస్తుందండి. అందుకని షటిల్ ఆడడానికి వీలవ్వట్లేదు. అందుకని ఈ రింగ్ తెప్పించింది. రింగ్ అయితే కొంచెం హెవీగా ఉంది. పిల్లలకి ఎక్సర్‌సైజ్ లెక్క ఉంటుంది. ఆడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కొంచెం మా బాల్కనీ ఎక్కువగానే ఉంది కదా! తూర్పు సైడు. అందుకని ఆడుకున్న బావుంటుంది కదా! అనేసి తనే తెప్పించింది. నేనైతే ఈ గ్లౌజెస్ తెప్పించాను. ఈ గ్లౌజెస్ ఇప్పుడు పల్లి ఉండలు చేసేటప్పుడు ట్రై చేసి చూస్తానండి. బాగొచ్చాయనుకోండి మీకు కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకా ఇదొచ్చేసి కలర్ క్యాచర్ అంటండి. మన వాషింగ్ మిషన్‌కి చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతదని నేను మొన్న ఇన్‌స్టాలో చాలా వరకు చూసాననమాట రివ్యూస్. చాలా బావున్నాయి. ఇప్పుడేమన్నా కలర్ బోయే క్లాత్స్ అని ఉంటాయి కదండీ! అవి వేరే క్లాత్స్‌కి కలర్ పట్టుకోకుండా ఉండేటట్టుగా ఇందులో కొన్ని షీట్స్ వస్తాయండి. ఆ షీట్ ఒక్కటి వేస్తే సరిపోతదంటండి. ఆ కలర్ పోయే కలర్స్ ఉంటాయి గదండీ! అదంతా ఈ షీట్ పీల్చేసుకుంటుందంట. ఈ షీట్స్ కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి. చూద్దాం. నేను చూసిన తర్వాత, నేను వాడిన తర్వాత ఎలా ఉన్నాయనేసి తప్పకుండా నేనొక రివ్యూ అనేది షేర్ చేస్తాను. అంతేకాకుండా లింక్ గూడా అప్పుడిస్తాను. మీరెవరైనా ఇలాంటి షీట్స్ అనేది వాడుతుంటే గనుక వాషింగ్ మిషన్‌లోకి తప్పకుండా కామెంట్ చేయండి. రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. కాస్ట్ అయితే తక్కువ అనిపించిందండి. ఈ షీట్స్ గూడా దగ్గర దగ్గర ఒక 50, 60 ఉన్నాయేమోనండి. కాస్ట్ గూడా 250, 300 పడినట్టు అనిపించింది నాకు. అన్నీ కలిపి నేను ఒకటేసారి ఆర్డర్ పెట్టాను గనక అంతగా ఐడియా లేదు. వాడి చూసాక తప్పకుండా మీతో ఒక రివ్యూ అనేది షేర్ చేస్తాను. ఏమైనా గాని ఒకసారి మనకు తెలియకుండానే కలర్ పోయే క్లాత్స్ గూడా వేస్తుంటాము. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే, ఆ రంగంతా వేరే బట్టలకన్నిటికి పట్టుకుంటుంది. ఒకసారి అలా కలర్ ఇంగో వాటికి పట్టుకున్నాయనుకోండి, అవి పోవు గదండీ! అలాంటప్పుడు కష్టంగా ఉంటుంది గదా! అట్లాంటప్పుడు ఇవి బెస్ట్ కదండీ! ఇంగ సిలికాన్ గ్లౌజులు తెప్పించాను గదండీ! వాటితో పల్లి ఉండలు ఎలా వస్తాయో చూద్దాము. పల్లి ఉండల కోసం ఇదిగోండి ఒక కప్పు పల్లీలు తీసుకొని బాగా వేయించి పొట్టు తీసి పెట్టానండి. అందులోకి స్వీట్‌నెస్ కోసము 3/4 కప్పు వరకు బెల్లం సరిపోతుందండి. పర్ఫెక్ట్ అనమాట. ఒక కప్పు పల్లీలకు 3/4 కప్పు ఇంకొంచెం తక్కువైనా పర్లేదనమాట. మన టేస్ట్ తగ్గట్టుగా తీపనేది యాడ్ చేసుకోవచ్చు. అందులోకి పావు వంతు మాత్రమే నీళ్ళనేది యాడ్ చేయాలి. ఎక్కువనేది నీళ్ళు పోయొద్దండి. ఇంగ 2 వేసాను కదండీ! బాగా మిక్స్ అయిపోయి కరగాలనమాట బెల్లం. ఆ తర్వాత మనం స్ట్రైనర్‌లో వేయొచ్చు. అందులోపల స్టవ్ ఆన్ చేసి బాండీ అనేది స్టవ్ మీద పెట్టేసాను. ఇదిగోండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఏదైనా స్ట్రైనర్ తీసుకొనేసి అందులో వంచేయాలండి. ఎందుకంటే బెల్లంలో డస్టు, నలకలు అన్నీ ఉంటాయన్నమాట. ఇసుకిసుక అలా ఉంటాయి గదా! మనం బయట నుంచి పల్లి ఉండలు తెచ్చుకుంటే ఇసుకిసుక అలా ఉంటాయి చూడండి. అలా కాకుండా ఇంట్లో తయారు చేసుకున్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి, క్వాలిటీతో ఉంటాయి. అంతే కాకుండా మనము బయట తెచ్చుకున్నది 10 ఉండలుంటే గనుక మనం ఇంట్లో అయితే గనుక దగ్గర దగ్గర 30, 40, 50 వరకు ఇదిగోండి పల్లి ఉండలని తయారు చేసుకోవచ్చు. ఇంకా పాకం అంటారా పర్ఫెక్ట్ అండి. ఎక్కువ టైం గూడా తీసుకోదు. ఇదిగోండి. ఒకటికి 2 సార్లు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. తీగ పాకం కాటకుండా కొంచెం కటక పాకం అంటుంటాం చూడండి. ఇంకా రాలేదనమాట పాకము. ఫస్ట్ లేత తీగ పాకం వస్తుంది. తర్వాత తీగ పాకం వస్తుంది. తర్వాత ఇంకొంచెం గట్టిగా వస్తుందనమాట పాకం. అంతే. ఇలాగనే నువ్వులుండలు గూడా ప్రిపేర్ చేయొచ్చండి. నువ్వులుండలు గూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇది చూడండి. ఇలా మనం ప్లేట్‌కేసి కొడితే గనుక కటక్ కటక్ అనే సౌండ్ రావాలనమాట. తునిగినట్టుగా ఉండాలి. తీగ లెక్క సాగగూడదు. ఇది గట్టి పాకం. ఇలా పాకం రాగానే స్టవ్ లో ఫ్లేమ్ పెట్టేసిన తర్వాత ఇదిగోండి పల్లీలు ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను గదా! చిన్న కప్పు వరకు ఇక్కడ ఎండు కొబ్బరిని చిన్న చిన్నగా కట్ చేసి అందులోనే వేసానండి. తర్వాత పల్లీలు కూడా వేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. అంతవరకు స్టవ్ లో ఫ్లేమ్ పెట్టేసే ఉండాలి. ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఇంగా ఇప్పుడు యుద్ధానికి సిద్ధం అనమాట. ఇందాకనే తెప్పించాను గదండీ! సిలికాన్ గ్లౌజులు. ఇందులో పల్లి ఉండలు ఎలా వస్తాయో చూద్దామండి. ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాను. కొంచెము గ్లౌజులకు గూడా ఆయిల్ అనేది అప్లై చేశాను. అంటుకోకుండా ఉంటాయి కదనేసి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలాగనే పెట్టేసి తర్వాత ఉండలనేది కట్టుకోవాలండి. ఇదిగోండి. నాకైతే అంతగా 2 గ్లౌజులతో రాలేదనమాట. ఒక చేతికి గ్లౌజ్ వేసుకునేసి మామూలుగా ఒక చేతికి తేమ అద్దుకునేసి చేస్తున్నానండి. 2 గ్లౌజులయితే వేస్ట్ అండి. ఒక గ్లౌజే సరిపోతుంది. ఇవాళైతే పల్లి ఉండలు కొంచెం పెద్ద సైజులోనే చేశానండి. 2 గ్లౌజులయితే ఉండ చుట్టేదానికి నాకైతే రావట్లేదండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇదిగోండి గ్లౌజ్ వేసుకున్న చేతి మీద అలా పెట్టేసి తర్వాత ఇంకో చేత్తో ఉండలనేవి కట్టేసాను. కొంచెం నయం అనిపించిందండి. 2 చేతులు కాలకుండా ఒక చేతికి కాలినప్పుడు ఇంకో చేతి మీద అలా వేసుకునేసి ఉండలు చుడితే సరిపోతది. ఈసారైతే కొంచెం పెద్ద సైజులోనే పల్లి ఉండలని చేశాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అంతే కాకుండా మెయిన్‌గా మన లేడీస్‌కి ఐరన్ రిచ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది గనక మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకైతేనేమి, ఫుడ్ సరిగ్గా తీసుకొని పిల్లలకైతేనేమి తప్పకుండా రోజుకొక ఉండ తింటే చాలండి. ఇదిగోండి అమ్మ అయితే వర్క్ చేసుకుంటూ ఉంది. నేను పల్లీలు ఉండలు చేసేటప్పుడైతే మాత్రము తను కూడా వచ్చేసి "అమ్మ చేయి కాల్చుకుంటావమ్మా ఎందుకులే" అని చెప్పి తను ఒక గ్లౌజ్ వేసుకొనేసి, నేను ఒక గ్లౌజ్ వేసుకొని ఇద్దరం కలిసి పల్లి ఉండలనేవి చుట్టాము. ఎంతైనా గానీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నా గూడా తల్లికి కుడి భుజం లెక్క కదండీ! మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. అదండి ఇవాల్టి వీడియో.
2 డేస్ వ్లాగ్ ఒక్క వ్లాగ్‌లోనే మీతో షేర్ చేశాను. వీడియో అయితే మీ అందరికి యూజ్‌ఫుల్ అవుతది. అలాగే నచ్చుతది అనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానెల్‌ని. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూజ్‌ఫుల్ వీడియోస్‌తోనే మీ ముందుకు వస్తూ ఉంటాము. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.